వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. ఆ ప్రీవియస్ వీడియోస్ చాలామంది చూసి నేమ్ కరెక్షన్స్ కోసం అని చెప్పేసి మెసేజ్ పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ డైరెక్ట్గా మణికొండ వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్. ఎందుకంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు వాళ్ళ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అంటే కార్పొరేట్ గ్రౌండ్ నుంచి కార్పొరేట్ వరకు కూడా ప్రతి ఒక్కరికి అందరికీ అఫోర్డబుల్ ఉండేలాగా సో సర్వీస్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో సో ఆయన చాలామందికి నేమ్ కరెక్షన్స్ ఇవ్వటం జరిగింది. అండ్ చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారు, స్టార్ హీరోస్ ఉన్నారు, అండ్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం స్కూల్స్ కాలేజెస్కి కూడా కొన్ని పేర్లు ఇవ్వటం జరిగింది, కొన్ని యాప్స్కి కూడా ఆయన ఇవ్వటం జరిగింది. సో నేమ్ కరెక్షన్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు మీరు ఆ విధంగా సరే అప్రోచ్ అవ్వచ్చు. కమింగ్ టు సబ్జెక్ట్, హలో సార్. హలో నాన్న. సార్ 25th పుట్టినటువంటి వాళ్ళు అంటే ఈ నంబర్ జనరల్గా ఏం చెప్తోంది అండ్ వాళ్ళ సక్సెస్ స్టోరీస్ అసలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? చాలా మంచి ప్రశ్న అడిగారు నాన్న. చాలామంది ఏమంటే 25న పుట్టితే ఒక లక్, పేరులో 25 నంబర్ ఉండడం ఇంకో రకమైన లక్. చాలామంది నన్ను కామన్గా అడిగే ప్రశ్న, అంటే 25 అంటే 7 కదా, 7 అంటే 7 పని మేము విన్నాము, మీరు క్లారిఫై చేయండి, మాకు చాలా భయంగా ఉంది. మా పిల్లోడు 7న పుట్టాడు, 16, 25, పర్టికులర్గా మనం 25 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. నిన్న కూడా ఒక మదర్ వచ్చి, సార్ మా అబ్బాయి 7లో పుట్టాడు, మాకు భయంగా ఉంది. చాలా పవిత్రమైన నంబర్ అమ్మా. వారంలో 7 రోజులు, పెళ్లిలో 7 అడుగులు, సప్త ఋషులు, సప్త స్వరాలు, వర్షం పడితే 7 రంగులు. సో అటేడు తరాలు ఇటేడు తరాలు. సో ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన నంబర్ 7. 7 కొండల వారు పవిత్రంగా 7 కొండల మీద ఉన్నారు. మనందరి కోరికలు తీరుస్తున్నారు. రోజు కొన్ని లక్షల మంది వెళ్తున్నారు. ముస్లిం సహోదరులు పవిత్రంగా భావించే 786. 7 అంటే బిస్మిల్లా, వాళ్ళ దేవుడు. జీసస్ 25న పుట్టారు, December 25th. 25 అంటే ఒక పవిత్రమైన దినం. 25 అంటే 7. వాజ్పేయి గారు 25న పుట్టారు. సో మన పొట్లూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా 25 పుట్టారు. సో జరగబోయేది కాల జ్ఞాని, ముందే రాసి పెట్టారు ఆయన. సో 25 అనేది ఒక పవిత్రమైన నంబర్. సో 25న మీ బిడ్డ పుట్టుంటే 2 చంద్రుడు, 5 మెర్క్యూరీ, చల్లగా కామ్గా ఉంటారు. బుద్ధి బలం, 5 అంటే బుద్ధి, 2 ఉంటాయి. సో చాలా సాఫ్ట్గా ఉంటారు, మాటకారులుగా ఉంటారు, డబ్బు సంపాదిస్తారు. సో మీ బిడ్డ 25న పుడితే 7 సముద్రాలు దాటుతాడు, తెలివైన వాడుగా ఉంటాడు. ఎక్కువ మంది ది బికమ్ డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్. చదువు లేని 25లో పుట్టినవాడు కూడా పెద్ద రైతుగా ఉంటాడు, డబ్బులు బాగా సంపాదిస్తాడు. సో 25న పుట్టడం అదృష్టం. సో మన పేరులో కానీ 25 నంబర్ ఉంటే, 25 డేట్ వేరే, 25 నంబర్ వేరే. ఈ 25లో పుడితే ప్రపంచాన్ని జయించేవాడు 25. సో వీడు కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తాడు, కొన్ని వేల మంది కడుపులు నింపుతాడు. సో బిల్ గేట్స్ ఇస్ 25 అండి. సో ప్రపంచ ధనవంతుల లిస్టులో ఆయన ఎప్పుడు టాప్ 10లో ఉంటాడు. కొన్ని వేల కోట్లు దాన ధర్మాలు చేశాడు. బిల్ గేట్స్లో టోటల్ నంబర్ 25. మన హైదరాబాద్ నంబర్ 25. ఇది నిత్య కళ్యాణం మనం ఇండియాలో తీసుకుంటే వెరీ నైస్ డెవలపింగ్ సిటీస్లో టాప్ 5లో ఉంటుంది. ప్రపంచంలో కూడా టాప్ 50లో ఉంటుంది హైదరాబాద్. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ నంబర్ 25. అది రావడం అదృష్టం. హీరో నాగార్జునలో కూడా 25. 60 ఏళ్ళు దాటినా కూడా యంగ్గా ఉండడం కారణం 25. సో ఇదే నంబర్ యాపిల్ ఫోన్లో ఉంది. యాపిల్ ఇస్ 25. సో యాపిల్ బ్రాండ్ ఎందుకు, కొన్ని వేల మంది ఎంప్లాయీస్, ఎందుకంటే 25 నంబర్ వల్ల. శాంసంగ్ ఇస్ 25. సో ఈ రిలయన్స్ కంపెనీ మన ఇండియాని వెళ్తుంది. సో గంటకి 90 కోట్లు సంపాదిస్తున్నాడని టాక్. రిలయన్స్లో 25 నంబర్ నానా. కోల్గేట్ పొద్దున్నేసి మనం అందరం బ్రష్ చేస్తాం, ఆ కోల్గేట్తోనే 25 నంబర్. సో ప్రపంచాన్ని జయించే నంబర్ 25. ప్లస్లో మైనస్లో ఏముంటాయండి వీళ్ళకి? సో యూజువల్గా ఈ 25లో పుట్టిన వాళ్ళు 2 కొంచెం సెన్సిటివ్. నంబర్లో 2 ఉన్నా కూడా అంటే వీళ్ళందరినీ మన అనుకునేస్తారు. సో ఎవరన్నా ఒక్కరు తప్పులే చూపించినా కూడా తొందరగా హర్ట్ అవుతారు. దట్ ఈస్ నాట్ ఏ బిగ్ నెగిటివ్, బట్ 2 వల్ల కొంచెం సాఫ్ట్, కొంచెం సెన్సిటివ్. అందరినీ మన అనుకోవడం వల్ల ఎవరన్నా 1-2 మాట్లాడినప్పుడు వ్యక్తిగతం కూర్చొని కొంచెంసేపు బాధపడి మళ్ళీ సెట్ అయిపోతారు. 5 వల్ల వీళ్ళు మ్యాజిక్ పీపుల్. వీళ్ళు ఏదైతే చేయాలనుకుంటారో మీ నోటితో చెప్పిస్తారు.
ఇప్పుడు మీకు ఒక పని ఇలా చెయ్యాలనుకోండి, మీ దగ్గరే మీరు చెప్పిందే కరెక్ట్ అలాగే చేద్దామని మీ నోట్లో నుంచి చెప్పించే కెపాసిటీ ఉన్నవాడు 5 వాడు. బుద్ధిబలం ఉంటుంది. అండ్ వీళ్ళు మాటకారులుగా ఉంటారు. ఎవరినైనా ఇలా మిస్మరైజ్ చేసేస్తారు. సో 25లో నెగిటివ్స్ తక్కువ, పాజిటివ్స్ ఎక్కువ. సో మీకు కానీ పిల్లలు పుట్టి ఉంటే, చిన్నపిల్లలు పేరెంట్స్కి 25 నంబర్లో పెట్టుకోగలిగితే ఆ డేటు మంత్ ఇయర్ ప్రకారం వీళ్ళ సముద్రాలు ఇష్టంగా దాటగలరు. వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటాం, మేము సముద్రం దాటమన్నా వాళ్ళ పేరుని అమెరికాలో చెప్పుకుంటారు. హైదరాబాద్లో పలానోడు ఉన్నాడు, వాడు చాలా తెలివైనోడు అని చెప్పుకోవాలి. సో ఈ 7 అని, అందుకే అమెరికాలో 7 లెటర్స్, AMERICA 7 లెటర్స్, శాంసంగ్ 7 లెటర్స్, కోల్గేట్ 7 లెటర్స్, హీరో ప్రభాస్ 7 లెటర్స్. ఈ 7 అనేది ఒక బలం. 25న పుట్టిన, పేరులో 25వ నంబర్ ఉన్న, పేరులో 7 అక్షరాలున్న ఎక్సలెంట్ గ్రోత్ ఉంటుంది. వీళ్ళు అందరితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఎవరిని హట్ చేయరు, బాధించరు, అవసరానికి సాయం చేసే గొప్ప మనసు. ప్రభాస్ కూడా ఎక్కడైనా అవసరం భోజనాలు దర్జాగా పెడతాడు. షూటింగ్స్లో కూడా హీరోయిన్ చెప్తుంది, నేను 2 కేజీలు పెరిగిపోయినాను, ప్రభాస్ దెబ్బకి 3 కేజీలు వీళ్ళకి పెట్టే మనసు ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటారు. సో నంబర్లో పెట్టుకోవాలి అంటే మొదటి అదృష్టమైన నంబర్ 7వ నంబర్. 7లో కూడా 25వ నంబర్ పెట్టుకోగలిగితే తిరుగులేదు. ఎస్. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి నంబర్లో మ్యాజిక్ ఉంటుంది. కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది. మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళలాగా మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది. సో ఒక చిరంజీవి మెగాస్టార్ అని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి. ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్. సో ఎవరి పుట్టుక ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది. అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో పేరులో 12వ నంబర్ ఉంటే, నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు, మీ జీవితం తలకిందులు అవుతుందంటే 50 ఏళ్ళకైనా 52 కన్నా 0 అయిపోతుంది. అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు. సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం, బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36 ఉండకూడదు. అదేవిధంగా పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో? సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9133789199, 9133789199, 9121685513. ఇది నేను వాడే వాట్సాప్ నంబర్. సో ఇది 9121685513. ఇంకొక నంబర్ 8688157777. సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 అవర్స్ పేరు బాగుందా లేదా, సో మీ పేరులో ఏ నంబర్ ఉంది, ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం. వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము, ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము. సో పేరు బాగుందంటే మీరు లక్కీ. పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు 2300 తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది, తగ్గించాము. డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి.
మీ పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉందో క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ నంబర్స్కి 1 2 3 4 నంబర్స్కి ఇంగ్లీష్లో SMS చేయండి. చాలామంది హాయ్ పెట్టి వదిలేస్తున్నారు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. చిన్న పిల్లలకి 6 months 5 months 1 year పేర్లు ఎలా ఉన్నాయి అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. 1 week 10 days పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నామని. సో చిన్నపిల్లలకి కాంచాయనం కర్మ విమోచనం డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే. చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు. వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మీరు బాధపడతారు. సో వేరే వాళ్ళ షీట్స్ గురించి నన్ను అడగద్దండి. సో బాగుంటే మీరు లక్కీ, బాగాలేకపోతే ఈ నంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 9 to evening 5. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. గ్రఫాలజీ ప్రకారం సంతకం ఇవి 5 ఫాలో అయితే సక్సెస్ 100% వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వీడియో మొత్తం చూసారు కదండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ డెఫినెట్గా మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఆన్లైన్లో అయితే రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటారు చాలామంది. సో అలా అని కాకుండా మణికొండలో రెగ్యులర్గా డైరెక్ట్ ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళొచ్చు. మీరు కనుక ఒకసారి అప్రోచ్ అయితే లొకేషన్ కూడా షేర్ చేస్తారు. చాలామందికి అంటే టైంను బట్టే, నంబర్ని బట్టే మన జీవితం డిపెండ్ అయ్యి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇవాళ మనం జనరల్ గోడ గడియారం చూసుకున్నా కూడా మనకు ఒక టైం సెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. అంటే అవి మారుతూ ఉండేదాన్ని బట్టే, కాలాన్ని బట్టే మన లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది. అలాగే నంబర్లో కూడా కొంత మ్యాజిక్ అనేది ఉంటుందని చెప్పేసి న్యూమరాలజీ ఆల్రెడీ చెప్తూ వస్తూ ఉంది. అందులోనూ ముఖ్యంగా ఇవాళ ప్రతి దాంట్లో ఒక బిజినెస్ చూసుకున్నా, పాలిటిక్స్ చూసుకున్నా, సినిమా రంగంలో చూసుకున్నా, లేదంటే కెరీర్ వైజ్ చూసుకుంటే కొంతమంది కార్పొరేట్ పీపుల్ అయినా సరే అండ్ సాఫ్ట్వేర్స్ అయినా సరే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి న్యూమరాలజీ కోసం అని చెప్పేసి నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఫీడ్బ్యాక్ కూడా చాలామంది మీరు చూసుంటారు. సో ఒక రైట్ నేమ్ తోటి, రైట్ కరెక్షన్ తోటి మీ జీవితాన్ని కనుక మీరు తీసుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి రైట్ లెటర్ తోటి, రైట్ నెంబర్ తోటి మీ పేరుని సజెస్ట్ చేసుకోవాలనుకుంటే సంప్రదించండి. బట్ ఎవ్రీ డే మాత్రం మీరు మణికొండకి కనుక వెళ్ళి డైరెక్ట్గా కలిసి మాట్లాడుకొని ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా, లేదంటే వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ ఉన్నా కూడా డైరెక్ట్గా అక్కడే కలిసి, అక్కడే కూర్చొని మాట్లాడి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు. అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ వీటికి సంబంధించినటువంటి వాటిల్లో ఏ కాంటాక్ట్ నెంబర్స్ని ఫాలో అయితే బెటర్గా ఉంటుందనేది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మీకు అది చెప్తారు. ఒకసారి అది కూడా మీరు చూసి ఫాలో అవ్వండి.